చేయబోతున్నాం. ఈసారి వంశీగాడు వస్తుండు. వద్దు నువ్వు రావాలి. నేను రాను అప్పుడే సవాదంగా అందుకే నేను తీసుకెళ్తాను. ఎందుకంటే మేము ఇద్దరం ఎప్పుడు ట్రూ లవర్స్ కాబట్టి మా పిల్లని తీసుకుని పోతాం. శివరాత్రికి ఆ ఒక్క ఫోటో దిగకపోతే బాగుండు అనిపిస్తుందిరా మళ్ళీ మళ్ళీ. మీరు లవర్స్ కదా, నువ్వు పెట్టుకున్నావా? మేమిద్దరం అయింది ఉంచుకున్నాడు ఉంచుకున్నదా? ఫేస్ కి చూసేసుకుంటున్నారా బాబు? నేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్థం కాదు. మిత్ర అయితే మిట్టు పర్సన్స్ అని కాదు. ఇప్పుడు అమ్మాయినా నాన్నైనా చెల్లైనా ఎవరైనా వచ్చు. ఏ వంశీకి? పొట్టి వంశీ నాకు రసనే. సారీ నువ్వు ఎందుకు ఏడ్చినావు అది చెప్పు ఫస్ట్. నాకు ఏడిపోయింది లేదురా. నేను సినిఫోలిక్ అనమాట. లైక్ ఎప్పుడైనా నాకు సినిమాలు చూస్తే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. హార్ట్ బీట్ పైకి కిందికి వెళ్తా ఉంటాడు. బీట్ మానిటర్లో అప్ డౌన్ ఉంటేనే బతుకున్నట్టు, ఇలా మధ్యలో అయిపోతే. అందుకే శ్రీయాన రూమ్ లో ల్యాప్టాప్ అంటే చూడు, ఆ ల్యాప్టాప్ లో కూడా ఆ ల్యాప్టాప్ పరిస్థితి కూడా అదే. పాపం కింద పడేసి తొక్కుతారు. నేనేం చేయలేను కాబట్టి చెప్తా, చేసుకోమని. మంచిగా ఉండు. మంచిగా అయితే నాకు వద్దే, నువ్వే నా ప్రపంచం. శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేతలా. నీ ఫోటో చూస్తూ బతికేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మస్తు తాత మళ్ళా ఏడికి సినిమా పోతున్నాం. సో లాస్ట్ టైం రచ్చ చేసినాం కదా, ఈసారి కూడా రచ్చ చేయబోతున్నాం. ఈసారి వంశీగాడు వస్తుండు. వద్దు నువ్వు రావాలి. నేను రాను అప్పుడే సవాదంగా సో అందుకని అట్లా ఫీల్ అయినందుకు ఈసారి నేను మీతో సినిమాకి రాను రాబోయే. అందరు మమ్మల్ని చూస్తారు, అరుస్తుంటే మీతో వస్తే చిల్లర లెక్కలు నిజంగా. నాయన వాళ్ళ తమ్ముడు అయితే అంటున్నాడు. సో అందుకని కపుల్ ఫ్రెండ్లీ అని మస్తు ఉంటది. లవర్స్ అది ట్రూ లవర్ అంటే ఎట్లా ఉండాలో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. నీకు గంటకు ఒకరు మోసం చేస్తావు, ఎట్లా కాకుండా ట్రూ లవర్. నేను మోసం చేసింటే అందుకే నేను తీసుకెళ్తాను. ఎందుకంటే మేము ఇద్దరం ఎప్పుడు ట్రూ లవర్స్ కాబట్టి మా పిల్లని తీసుకుని పోతాం. సో గైస్, ఇప్పుడైతే మా సోనన్న ప్లేస్ లో మా వీడియోలో ఎంటర్టైన్మెంట్ చేయనీకి పొట్టంశాడు సినిమా గురించి కాల్ చేసి నేను రానరా అంటే, వీడియో కాల్ అంటే కంటెంట్ ఇస్తా అంటే వీడు ఏమన్నాడు, నేనేం ప్రేమతో తీసుకోవట్లేదు, జస్ట్ కంటెంట్ గురించి ఫోన్ చేసినా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే 100 రూపాయలు కాబట్టి సో గైస్, అందరూ మజాగా ఆడతాడు. నేను ఎంతైనా మనం పెట్టుకుంటాం, అది లైట్ కానీ కంటెంట్ వస్తే ఎంత పెట్టుకుంటారు ఎవరైనా తెలుసురా. అలా కంటెంట్ కాదా డైలీ నేను కంటెంట్ గురించి రానా నువ్వు కూడా. నా బాధ ఏంటంటే, ఒకసారి నీతో సినిమాకి పోవాలనుకున్నా, నా డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోసారి కూడా ప్రేమతో వస్తాయేమో అని పిలిచిన, కానీ నాకు తెలుసు ఫస్ట్ నీ ఆన్సర్ రావని. సో నాకు అర్థమైపోయింది. నాకు ఆ సినిమా ఇష్టం కాబట్టి సినిమాకి వచ్చింది. సినిమా ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదు అనొద్దు. సినిమా నువ్వు చూడలేదు, చూస్తే నువ్వు ఇట్లా చెప్పేలోపు ఇంటలేవు. అదే నేను చూడలే, తెలియదు. సో సినిమాలు ఎంజాయ్ చేసేది చూసి పక్కన పిల్లకి ముందు గిద్దు పెట్టగల అవన్నీ ఉండవు. ఎందుకంటే మా పిల్ల నాతో ఉంది.
మా పిల్ల ఉన్నా లేపని నేను ఎవరిని దీని చూడను. స్నాప్ లో పిచ్చి ఇదే ఉంటుంది, స్టోరీలో పెట్టుకొని స్నాప్ లో పెట్టుకొని అమ్మ ట్రైన్ కంటే ఘోరం ఉంటుంది. సో గైస్ స్నాప్ మా ఎమ్మటి ఎవరెవరు వస్తుందంటే వైరల్ కపుల్ కింద వెయిట్ చేస్తారు, వాళ్ళని కూడా చూపిస్తాం, ఫన్ ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే శివ పార్వతిని చూపిస్తున్నా, చూడండి ఎంట్రీ ఇచ్చిరు. చూపి పార్వతి ఇక్కడ ఉంది. శివరాత్రికి ఆ ఒక్క ఫోటో దిగకపోతే బాగుండు అనిపిస్తుందిరా మళ్ళీ మళ్ళీ. నువ్వు అది వాల్ పేపర్ పెట్టుకొని మరి చూపిస్తావు వాళ్ళకి. సరే అంటే నాకు ఇది పెట్టుకోవే మన ఇద్దరి ఫోన్ ఇచ్చేసాను, అది నీదా. సరే సరే మా సినిమా తమ్ముడు తీసి పెట్టుకుంటా. మీరు ఎప్పుడు రొమాన్స్ కొట్లాటలు కొంచెం ఇదేనా? అన్న ఇది పెట్టుకో నా లెక్క. ఇప్పుడు మీరు ఏది పెట్టుకోరు వాల్ పేపర్? మౌని ఏది పెట్టుకున్నావు? ముద్దు ముద్దు పెట్టుకుని ఇది ఒక్కటి. మీరు లవర్స్ కదా, పెట్టుకున్నారా? మీరు లవర్స్ కదా, మీరు లవర్స్ కదా, నువ్వు పెట్టుకున్నావా? మేమిద్దరమైంది ఉంచుకున్నాడు ఉంచుకున్నదా? ట్రూ లవర్స్ అయినప్పుడు వాల్ పేపర్ పెట్టుకోవడంలో తప్పుందా? తప్పలేదు, ఈయననే పెట్టుకోడు, ఎందుకంటే ఈయన బయట పోతాడు, షూటింగ్ ఇది బయటదా? నేను లేనప్పుడు తీసావేమో. చెట్టా అయితే మీ వల్ల ఇప్పుడు మా అన్న వస్తలే సినిమాకి చిల్లర లెక్కలు చేస్తుంది సోనన్న. చిల్లర లెక్కలు అరుస్తుంది అంటే థియేటర్ లో, అందుకే ఆ రోజు రామ్జీలోనే అయ్యింది కాబట్టి అన్నకు సినిమా ఇష్టం కాబట్టి సో అట్లా అరిచినాము. అయినా జనని మిస్ అవుతుంటాడు కాబట్టి శంకర్ని జనని అరుస్తాం. ఈ రోజు ఏం లేదు, అందుకే రానన్నాడు. అందుకే ఆ సినిమా కాదు, వాడి ప్లేస్ లో వీడు వచ్చాడు, మనగాడు వచ్చాడు. ఎందుకు తాగినావు చెప్పురా, నీ బ్రేకప్ స్టోరీ చెప్పి. బ్రేకప్ అట్లాంటి లేవు నాకు, అసలు ఎవరే లేదు నాకు. మరి ఎందుకు తాగుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? తాగడం అంటే ఈరోజు సండే కాబట్టి ఎవ్రీడే సండే అంటే వీనికి సండే అంటలే. సారీ, నేను ఎప్పుడు డ్రింక్ చేస్తే అప్పుడే సండే. ఓకే, సో అందుకే ఈ రోజు ఏంటంటే ఒక అంటే సండే అయితే డ్రింక్ చేస్తావు. యాక్చువల్లీ ఈ మూవీ నేను రెండోసారి కూడా రావడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు ఒక వీడియో రీజన్ మాట తడబడుతుంది. ఫేస్ కి పోనీ నా వెళ్ళి. సో మా అన్న చాలా ఎమోషనల్ అవుతుండు, వద్దు మళ్ళీ ఏడ్చేటప్పుడు కెమెరా పెడదాం కావాలంటే. పక్క ఎదుస్తాడు. సినిమా ఎట్లుంటది తెలుసా? మంచి లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ. నువ్వు పక్క అంటావు అన్న ఒకవేళ నేను కూడా చనిపోతుంది, నేను ఇట్లా చేస్తా అంటే నీకు ఒక థాట్ వస్తుంది అనమాట. అప్పుడు మన ఫ్యామిలీని చూసుకోవాలని చెప్తూ మీరు చూసినాక మీరే మాట్లాడండి సరేనా? సరే ఏమన్నా ఒప్పిస్తున్నా లేదు ఈరోజు సినిమాకి? అసలు ఎవరైనా మర్దలకి ఏమైనా మా అన్నే బెటర్ నీకన్నా 100 రెట్లు. మరి నాకు మీ అన్నయ్య చెప్పు, మర్దలకి ఇప్పిస్తావు? మర్దలు అయితే వచ్చి కూర్చోవు. ఆడు కూర్చుంటే మరి మన ఫీల్ అవుతాడు, ఆ మన తొక్కలేదు. సరే కానీ నేను ఇప్పియను. ఎందుకు? నాకు ఇప్పియాలని లేదు. థమ్స్అప్ ఒకటి తీసుకొచ్చి, నా దాని డబ్బులు కూడా లేవు. 30 రూపాయలే థమ్స్అప్. నా దాంట్లో 30 రూపాయలే ఉన్నాయన్నా, ఇప్పించే చాలు. అదే ఇప్పుడు చూడు, వంశాన్ని అడగంగానే ఇట్లా ఇప్పించేసాను. థమ్స్అప్ ఇప్పిస్తావా? అంటేనే మసాలా తినగానే ఆడుండదు పాప్కార్న్. మనం పోయేది చిల్లర కాదు, చిన్న థియేటర్. ఆడుందే సర్దుకోవాలి. కోరికలు పిజ్జాలు బర్గర్లు ఏమి ఉండవు. వాడు 30 రూపాయలు ఇక్కడ కూడా అద్దంలో చూసేసుకుంటున్నారా బాబు? ప్లస్ లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ అర్థం కాదు. అన్నా గడ్డం తీసేసి అందుకే. సో గైస్ మూవీకి పోతున్నాం, ఆడ ఏం జరుగుతుందో చూపిస్తాం, వెయిట్ చేయి. సో గైస్ ఇట్లా చిల్లర లెక్కలు చేస్తారు, అందుకే సినిమాకి రాబోద్ది అది వీళ్ళతో. ముద్దు పెట్టుకోవాలి. సోనాన లేడు, సోనాన లేకపోతే మా పొట్టు వంశాడు ఇట్లా చేస్తుండు. వంశీ ఎడిటింగ్ లేదు, కట్ అయినా మంచిగా ఉండదు రా.
అన్న మంచిగా ఉందా నీకు? కంఫర్ట్ ఉందో కదా? ఒక సీట్ గ్యాప్ తీసుకునేందుకు గ్యాప్ లా ఏమన్నది? నువ్వు మీ గ్యాప్ అవుతుంది అని మేము వాటి గ్యాప్ ఏమన్నా ఏం చేసుకుంటాం రా? నీకు నువ్వు చేయండి మేము ఏం చేస్తాం చెప్పరా? నేను చేయండి, మేము చేస్తాను. ఓ సూపర్ మౌలి, వాట్ ఏ పర్ఫార్మెన్స్. అరే వంశీ! సారీ మిట్టు. మిత్ర అయితే మిట్టు ముందు పేరు గైస్, ఆ మూవీ అయితే ఆల్రెడీ మీకు వంశాన్ని వీడియోలో చెప్పిన, మా వీడియో చూసిన వాళ్ళకి, ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఎందుకు జనాల్లో కోలేదు తెలియదు మాకు. సో ఎట్లా అనిపించింది మూవీ? బాగుందంటే ఫీల్ అయినా ఫుల్ ఏడ్చినట్టు. వంశాన్ని అయితే అట్లానే సినిమా ఇట్లా చూస్తుండు, ఇలాగా కన్నీళ్ళు కూడా వచ్చినాయి. నైని పక్కన ఉందని ఏరిస్తే బాగుంది. చెప్పానా నీ ఫీలింగ్? బాగుంది సినిమా, సూపర్ ఉంది. ఏమైనా గుర్తొచ్చిందా? నాకేం లేవు గుర్తు. అంటే ఒకవేళ నువ్వు నీకు ముందే చనిపోతున్నావు, నీకు ముందే తెలిస్తే నువ్వేం రాస్తావు డైరీలో చెప్పవా? నేనేం రాను. డైరీలో రాసే ఎవరి కోసం రాయవా? అంటే రాసే వాళ్ళ గురించి నేను ఆల్రెడీ చెప్పేసిన వంశాన్ని వీడియోలో. నేను చనిపోయే క్షణం అది నాకు వద్దు, నాకు బాధ వేస్తుంది. అది గుర్తు చెప్పు. మా చెల్లి గురించి, మా అమ్మ గురించి రాస్తాను. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదే. నా బాధలు, నా సంతోషాలు అన్నీ నీతో, నువ్వు నాతో షేర్ చేసుకుంటూ, నేను నీతో షేర్ చేసుకుంటా కాబట్టి నీకు చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళతో నేను షేర్ చేసుకోలేను కాబట్టి చెప్తామని కానా. సో నైని నీకు ఎట్లా అనిపించింది చెప్పవా? నాకు కూడా మంచిగా అనిపించింది. మంచిగా కాదు నిజం చెప్పి నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాదు, ఇప్పుడు చెప్పాను సార్. ఇప్పుడు అర్థమైంది ఆ క్వశ్చన్ కి? నిన్న అర్థం కాలేక నేను చెప్పింది ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఇప్పుడు నిజం చెప్పు సార్. నిన్న నీకు తెలియకుండా ఆన్సర్ చెప్పాను కదా, ఇప్పుడు ఒకవేళ నిజంగా నువ్వు ఫీల్ అయ్యి చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఫీల్ అయ్యి ఏమో చెప్పే. నాకు ఇంకా 20% రాలేదు, దొరికితే వాళ్ళకి పర్సన్స్ అని కాదు. ఇప్పుడు అది అమ్మాయినా, నాన్నైనా, చెల్లైనా ఎవరైనా వచ్చు. ఏ వంశీకి? పొట్టి వంశీ నాకు రసనే. సారీ సారీ. పెద్ద వంశీకి ఏమని రాసేపు? ఏం రాయాలనుకున్నది కూడా చెప్పాలా? చెప్పు ఇక. నేనేం చెప్పాను అంటే సీక్రెట్లా మీ అన్ని? ఏమన్నా అంటే కొంతమంది ఇప్పుడు ఉంటారు, నేనేదో చెప్పాలనుకున్నా కానీ మాటల్లో చెప్పలేకుండా రాతల్లో చెప్తారు, అట్లాంటివి ఏమన్నా? నేను కూడా కాల్లో చెప్పలేను, ఇంక మెసేజ్లలో చెప్తా. రోజు చదువుకుంటే ఫుల్ నవ్వుకుంటా, కానీ ఒకటే సరిగా అనిపిస్తుంది. అంతేమా? అయ్యా సో అన్న నువ్వు ఎవరికి రాయవా? కానీ మనం సినిమా చూసినప్పుడల్లా ఒకరిని గమనించినాం. ఎవరిని చెప్పు? ఏడుస్తుండగా ఒకసారి ఇక్కడ రా. ఇక్కడ నాకు చాలు కాదు, నువ్వు ఎందుకు ఏడిచినావు, నీకు ఎందుకు బాధ అనిపించింది నాకు ఈ వీడియోలో కావాలి. నాకు నువ్వెవరికి రాస్తావు డైరీ? నేను నిన్న చెప్పాను కదా, మా అమ్మ నాన్నకి రాస్తాను. నిజం చెప్పాలి, నిజంగా మా అమ్మ నాన్నకి రాస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు ఎందుకు ఏడ్చినావు అది చెప్పు ఫస్ట్. నాకు ఏడిపోయింది లేదురా, నాకు నేను సినిఫోలిక్ అనమాట. లైక్ ఎప్పుడైనా నాకు సినిమాలు చూస్తే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ఆ సినిమాలో ఎమోషన్స్ కొన్ని ఉంటే చూసినా నార్మల్ కొన్ని, అంటే ఫైట్ సీన్స్ లా గానీ, లేకపోతే ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా ప్రాబ్లం ఉన్నప్పుడు హీరోలు ఎంటర్ అయినప్పుడు కూడా ఏర్పొచ్చేస్తుంది సడన్ గా. కొన్ని అయితే కొన్ని సినిమా వాళ్ళకి ఉంటుంది, అది ఎవరికి చూసినప్పుడు అది రీజన్ తెలియదు, బట్ మన కళలో నేను చాలా సినిమా నేను నేర్చుకున్నాను. ఆ సాంగ్ అంటే చూడు బాగుండి పోని డ్యూడ్ మూవీ అంటే పక్క ఎదుస్తాం లేదా ఎట్లా బ్రో ఆ రోజు ఇట్లా 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 కారిపోతున్నా ఇట్లా నాకైతే డ్యూడ్ సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఫ్లాప్ అని ఎవడన్నాడు రైట్? అది తెలుసు కదా, రెండు సినిమాలు తెలుసు కదా, అయితే ఇంకా దారుణంగా అసలు బాగుంటది తెలుసు, ఇంత ఏడిపోతుంది. కానీ ఎలా రాస్తాడు రా బాబు, సీన్లు ఉంటాయి కొన్ని సీన్లు. ఈ సినిమాలో కూడా వాడు చెప్తారు చూడు, అక్కడ అది ఆగిపోదు కదా, దాన్ని ఏమంటారు వయసు హాస్పిటల్లో, అదా హార్ట్ బీట్ పైకి కిందికి వెళ్తా ఉంటాడు. బీట్ మానిటర్లో అప్ డౌన్ ఉంటేనే బతుకున్నట్టు, ఇలా మధ్యలో అయిపోతే. ఆ డైలాగ్ కి నిజంగా కళ్ళ నుంచి వాటర్ వచ్చేసినాయి. నిజంగా
ఒక్క సీన్ ఏమనిపించింది కానీ సినిమాలో స్టార్టింగ్ ఒకటి ఉంది చూడండి, ఆడు వాళ్ళకి సంబంధించినవి. వాష్ కాదురా, నాకు ఒక డౌట్. సినిమాలో ఒక సీన్ ఉంటుంది చూడు, వాష్రూమ్ లో ఫోన్ తీసుకొని చెక్ చేస్తాడు, నీలాంటోడే కాడు చెప్పాలా? అది వాళ్ళకి సంబంధం లేదు, నాలంటోడు కాదు. అదే కదా, నీకే కదా. ఆ? ఎక్సెస్ అంట. అవి నీకు ఇంకొక సీన్ ఏం తెలుసా? వీళ్ళకేమో అదే ఇంకెంతసేపు ఇంకెంతసేపు సీన్ అది అంటే ఎంతసేపు ఇంకా రాను చెప్పరా. కాదన్నా, ఆ కిస్ సీన్ చూడంగానే ఏమనిపించింది? థియేటర్ కాకపోతే బాగుంది అనిపించిందా? అందుకే శ్రీయాన రూమ్ లో ల్యాప్టాప్ అంటే చూడు, ఆ ల్యాప్టాప్ లో కూడా ఆ ల్యాప్టాప్ పరిస్థితి కూడా అదే, పాపం కింద పడేసి తొక్కుతారు. ల్యాప్టాప్ ఎక్కడదిరా? శ్రీయాన ల్యాప్టాప్ ఉంది కదా. సో మా పిల్లకి అడుగుదాం. మా పిల్లకి అడగలే ఫస్ట్ వీడియో దా నువ్వు డైరీ రాస్తే ఎవరికి రాస్తావు? నిజం చెప్పు. అసలు నేనైతే ఎవరి గురించి ఆలోచించా. ఫస్ట్ నేను చనిపోతున్నా అని తెలిస్తే ఫస్ట్ మా అమ్మని చూసుకోమని ఫస్ట్ మా అక్కకి చెప్తా. ఎందుకంటే నా తర్వాత శ్రావణియే కాబట్టి ఇంట్లో అందరిని చూసుకుంటది కాబట్టి అది నేనే చూసుకుంటా కాబట్టి దానికి రాస్తా. తర్వాత నీకే. నాకా? ఒకరికే రాయాలండి, ఒకరికే రాయాలండి. ఒకరికి రాయను, ఇద్దరికి రాస్తా. దానికి అమ్మని చూసుకోమని రాస్తా. నాకేమని రాస్తావు? నాతో మంచి మెమరీస్ గుర్తుపెట్టుకో. ఎవరు వచ్చినా వెళ్ళిపోయినా సరే నా అద్దరినే నన్ను ఒక మైండ్ లో గుర్తుపెట్టుకొని నీతో బోల్ విషయాలు చెప్తా. నేను చనిపోతున్నాను తెలిస్తే అలాగే చాలా చాలా మెమరీస్ నింపించుకుంటాను. అలాగే నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తావా? చెప్తే ఇంకా నేను వెళ్ళిపోయాక నేను ఏం చేయలేను కాబట్టి చెప్తా చేసుకోమని, మంచిగా ఉండమని చెప్తా. అయితే నాకు వద్దే, నువ్వే నా ప్రపంచం. శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారే తలా. తోడు వంశీ బ్రో, బీజం పడింది అనుకో వీడియోలో బ్లాక్ లో పెడతా. నిజం చెప్తున్నా, ఇగో నువ్వు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటా, నువ్వు నాతోనే ఉన్నట్టు. ఒకవేళ ఆ క్షణం వస్తే ముందే తెలుసా, నీ ఫోటో చూస్తూ బతికేస్తాను. నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుంది. నిజం చెప్తున్నా అన్న. ఓకేరా, ఈడైతే మర్చిపోతాడు. మర్చిపోను నిజంగా. అలా ఏం మర్చిపోతాడు. మర్చిపోతే ఆ క్షణం వచ్చింది అనుకో, నేను చచ్చిపోతా. నిన్ను మర్చిపోతే నేనైతే మాత్రం ఇద్దరికి రాస్తా. ఒకటి మా అక్కకి, ఒకటి ఈడికి. అంతకుమించి ఇంకెవ్వరికి ఏం చెప్పా. సో గైస్, మీరు ఎవరికి రాయాలనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ నాగమోని ఆఫీషియల్.